కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులకు వాలంటీర్లే దిక్కయ్యారు. అధికారులు, పోలీసులు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్తున్నారు. వాలంటీర్లు శివారు ప్రాంతాలకు ఆహారం, మంచినీరు తీసుకెళ్తున్నారు. దీంతో 4 రోజుల తర్వాత బాధితులకు ఆహారం అందుతోంది. జగన్ నియమించిన వాలంటీర్లే చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కయ్యారు. వాలంటీర్లను చూసి బాధితులు సంతోషిస్తున్నారు. 4 రోజుల క్రితమే ఈ పని చేస్తుంటే తమ ఆకలి తీరేదని చెప్తున్నారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటీర్ల అవసరం ఇప్పుడు గుర్తొచ్చింది. నిన్న మొన్నటి వరకు వారిని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్ల సేవలను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరాన్ని వరద ఉధృతంగా అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల జీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లి సేవ చేసే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిస్తేజంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాలంటీర్లు ముందుకొచ్చారు. ప్రతి వీధికి వెళ్లి స్వయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహారం అట్లాగే మెడిసిన్ అంతా కూడా అందిస్తున్న పరిస్థితి. కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వాలంటీర్గా రాజీనామా చేశాను సార్. మమ్మల్ని కూడా తీసుకుంటే మేము కూడా సేవ చేస్తాము. మమ్మల్ని కూడా ఫీల్డ్లోకి తొందరగా తీసుకుంటే మేము కూడా వెళ్తాం సార్. దయచేసి మమ్మల్ని మీకు దండం పెడుతున్నాం, ప్లీజ్ మమ్మల్ని కూడా తీసుకోండి సార్. రాజీనామా చేసేమని మమ్మల్ని పక్కన పడేయమాకండి, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మేము పులిహార, వాటరు, పాలు, బిస్కెట్స్ అంత మటుకే ఇస్తున్నాం. మామూలుగా ప్రజలకు సేవ చేయాలనే వచ్చాం, కానీ మమ్మల్ని తీసుకుంటే మాకు ఇంకా సంతోషం, అంతే. సో ఇది పరిస్థితి. ప్రజల సేవ చేయడానికి మేమంతా వచ్చాం. గడిచిన 5 ఏళ్లుగా మేము అదే కార్యక్రమంలో ఉన్నాం. కానీ గడిచిన 3 నెలలుగా మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా ఇంటికి పరిమితం అయ్యాం. కానీ ఇప్పుడు వరద బాధితులకు మా సహాయం అవసరం కావడం, మేమంతా రంగంలోకి రావడంతో ఇప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంది. బాధితుల సమస్యలు స్వయంగా చూస్తున్నాం కాబట్టి వారికి ఆహారం, మంచినీళ్లు అట్లాగే కొన్ని మందులు ఇవన్నీ అందిస్తున్నాం కాబట్టి వారి కళల్లో ఆనందాన్ని మేము చూస్తున్నాం అంటూ కూడా వాలంటీర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఊర్మిళ నగర్, విజయవాడ.